శుభములు కలుగు నీకు. ఇది కళా నిజమా? నిజంగా నేను పండగ చేసుకోవాలి. నీ మొహం పండగ చేసుకో. నిన్ను ముదనష్టపుదని పిలవాలి. కానీ అలా పిలిచేటప్పుడు నా గొంతు పెద్దదైపోతుంది. అందుకే పేరు పెట్టి పిలిచాను. ఏంటమ్మమ్మా, అమ్మకి వినపడకుండా నాతో ఏం మాట్లాడాలి? చాలా మాట్లాడాలే. అదిగో అటు చూడు, నా కూతుర్ని చూడు. ఇన్ని నెలల తర్వాత మగ్గం ఎక్కి ఎంత ఆనందంగా పని చేసుకుంటుందో. అదిగో కళ్యాణిని చూడు, ఎంత చక్కగా మీ అమ్మకి వంట చేసి పెడుతుందో. ఆ పక్కన సునైనని చూడు, కళ్యాణికి ఎలా సాయం చేస్తుందో. అమ్మమ్మా, ఇప్పుడు నేను వంట చేయట్లేదని చెప్తున్నావా? కంగారు పడుకు. ఇదిగో ఈ పని అయిపోవచ్చింది. అయ్యాక నేనే వెళ్ళి వంట చేస్తాను. అందాక కళ్యాణిని చూసుకోమని చెప్పాను. నేను నిన్ను ఇంట్లో వంట చేయమండం లేదే ముదనష్టపుదానా. అత్తవారింట్లో పొయ్యి వెలిగించమంటున్నాను. ఎవరెత్తారింట్లో? ఎవరో ఇంట్లో అయితే నీతో ఎందుకు మాట్లాడతాను? అంటే ఆ నీ అత్తారింట్లోనే. నా అత్తారిల్లేంటమ్మమ్మా, అదెక్కడుంది? ఏ కుంక, నా దగ్గర వేషాలు వెయ్యకు. ఈ ఇల్లంతా ఇప్పుడిప్పుడే కుదురుకుని కష్టాల నుంచి గట్టెక్కుతుంది. మళ్ళీ పాత కృష్ణమ్మ ఇల్లు కనపడుతోంది. ఈ కనబడే ఆనందం మొత్తం నీ ఒక్కదాని వల్లే నాశనం అయిపోతుంది. నా వల్ల ఇక్కడ అందరి ఆనందం ఎందుకు నాశనం అవుతుంది? నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్ల. నేను పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మా? అవునే, నీకంత మంచి సంబంధం వస్తే అతన్ని పెళ్లి చేసుకోనని తిట్టి పంపించేశావు. అలాంటి వాణ్ణే వద్దన్నావు అంటే. అందుకే మీకిష్టమైతే సంబంధం కలుపుకుందామని తాంబూలాలు తీసుకుని వచ్చాను. నాకిష్టం లేదండి. ఇంక నీకెలాంటి వాడు నచ్చుతాడో అని అసలు సంబంధాలే రాకుండా పోతే? రాకపోతే ఏమవుతుంది? నీకే రాకపోతే ఇంక నీ వెనక మిగిలిన ఇద్దరికీ సంబంధాలు ఎలా వస్తాయి? అసలే నా కూతురు నియమాలు పెట్టిందని ఇన్నేళ్లు ఏ మొగ పురుగు కూడా ఈ ఇంటి గుమ్మం తొక్కలేదు. ఏ దేవుడో కరుణించి హాసిని పెళ్లి చేసేసిన దగ్గర నుంచి ఊళ్ళో అందరికీ కృష్ణమ్మ కూతుళ్ళకి పెళ్లి చేస్తుంది, సంబంధానికి వెళ్ళొచ్చన్న ఆలోచన వచ్చిందే. అందుకే ఇప్పుడు నీకు ఆ రఘు సంబంధం వచ్చింది. నువ్వది చీ కొడితే ఎలా? నా మాట విని మారు మాట్లాడకుండా రఘుని పెళ్లి చేసుకుంటానని కృష్ణమ్మకి చెప్పు. ఏంటమ్మా అలా అరుస్తున్నావు? వారాహికి ఏం చెప్తున్నావు? ఏం లేదు. అది నేను విన్నాను, చెప్పు. నువ్వు విన్నాక ఇంకెందుకు చెప్పడం? ఏంటి, వారాహి ఆ రఘుని పెళ్లి చేసుకోవాలా? ఏ చేసుకోకూడదా? అరే, నాకు అతని మీద గౌరవం ఉంది కానీ ఇష్టం లేదమ్మమ్మా. ఇష్టం లేకుండా పెళ్ళెలా చేసుకోవాలి? ఏయ్,
నువ్వు నా కళ్ళ ముందు ఉండడం, ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. పిన్ని పిన్నినే. పిన్నిని కాబట్టే ఇదిగో ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఇంటికి మంచి ఎలా జరుగుతుంది? ఇష్టం లేనిదో ఉన్నదో ఏదో ఒక పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుంచి ఈ ముదరష్టం వెళ్ళిపోతే మనకి ఖచ్చితంగా మంచే జరుగుతుంది. అమ్మమ్మ, నేను రఘుని పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు. అతన్ని చేసుకోకపోతే ఆ చరణ్ని చేసుకుంటావా? నాకు తెలుసులే, నువ్వు చరణ్నే చేసుకుంటావు. అతన్నే ఇష్టపడుతున్నావు కదా. ఏదో ఇప్పుడు వద్దన్నా చివరికి అతన్నే చేసుకుని ఈ ఇంట్లో కొంపట అంటిస్తావు. పిన్ని ఆపుతావా? ఎందుకు ఆపాలి? ఇది చరణ్ని చేసుకుంటే అవతల నా మనవరాల జీవితం నాశనం అయిపోతుంది. అయినా పర్వాలేదు, దీనికి నచ్చినోడిని చేసుకుని ఇది సంతోషంగా ఉంటే చాలు. నేను చెప్పానా? నేను నీకు చెప్పానా? చరణ్ గారిని చేసుకుంటానని నేను నీకు చెప్పానా? చేసుకోను. నేను ఎవరిని చేసుకోను. నాకు అసలు పెళ్ళే వద్దు. నువ్వు ఇంకెప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడొద్దు. ఏంటే నా మీదే అరుస్తున్నా? నువ్వు నా మీద అరుస్తావా? ఇది నా మీద ఎంత గట్టిగా అరుస్తుంటే నువ్వేమి అనకుండా చూస్తూ ఉంటావా? పిన్ని, నువ్వు వారాహిని ఆ మాట అనడం ఎందుకు? అంటే నేను దాన్ని అంటే అది నన్ను అంటుందని చెప్తున్నావా? అలా కాదు పిన్ని. అమ్మమ్మ, నువ్వు మాట్లాడుకో. నా మీద నువ్వు అరిచావు. అమ్మమ్మ, అక్క నువ్వు నోటికి ఎంతొస్తే అంత అంటే అక్క కోపం రాదా? వస్తుంది. దానికి కోపం వస్తుంది, నీకు కోపం వస్తుంది. పిన్ని ఊరుకుంటావా? ఊరుకోను. నేను ఎన్నోసార్లు తిట్టాను, అయినా ఎప్పుడు నోరు మూసుకునే ఉండేది. కానీ ఇప్పుడు మొదటిసారి నా మీద కోప్పడింది. ఇదంతా నువ్విచ్చిన అలిసే. అమ్మమ్మ, మరి ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటే ఎలా చెప్పు? కోపం రాదా? వస్తుంది, కోపం వస్తుంది. పిన్ని చాలింకా. నేనిప్పుడే చెప్తున్నాను, ఇంకెప్పుడు వారాహికి ఇష్టం లేని పెళ్లి గురించి మాట్లాడద్దు. నా కూతురికి ఇష్టం లేకుండా నేను పెళ్లి చెయ్యను. రఘు మంచివాడైనా వారాహి ఇష్టపడితేనే పెళ్లి చేస్తాను. అంతే. అంతేలే. ఈ ఇంట్లో నా మాటకి ఏం విలువ ఉందని నువ్వు నా మాట వింటావు? వినవు.
వారాహి, మీ అమ్మమ్మ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. నీకు తెలుసు కదా తన మాటల గురించి. అక్క, నువ్వు చరణ్ గారిని పెళ్లి చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అరుంధతి గారితో మాట్లాడదాం, విక్కీతో, రేఖతో అందరితో మాట్లాడదాం. అమ్మా, అమ్మమ్మ బ్యాగ్ సర్దుకుంటోంది. అమ్మమ్మ, అమ్మమ్మ, పిన్ని, ఏంటమ్మమ్మ నువ్వు? అమ్మమ్మ ఆగు. అమ్మమ్మ, పిన్ని, ఈ బ్యాగ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మమ్మ ముందు నుంచి చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? బ్యాగ్ లేవు. అమ్మమ్మ, అమ్మమ్మ, అసలు ఏంటిది? అమ్మమ్మ ఆగు. అమ్మమ్మ, ఏంటిదంతా? పిన్ని, నేను వెళ్ళిపోతున్నా. తప్పుకోండి. అమ్మమ్మ, అమ్మమ్మ, ఆగు పిన్ని. నన్ను వదిలేయండి. నేను ఇంక ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. పిన్ని, నువ్వు వెళ్ళిపోవడమేంటి? నా మాటకి విలువ లేని చోట నేనెందుకుంటాను? కనీసం ఇంత వయసు దాన్నన్న మర్యాద కూడా లేదు దీనికి. పిన్ని, ఏంటిది చిన్నపిల్లలా? వారాహి అన్న మాటలకి నువ్వింత కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోతానండవేంటి? వెళ్ళిపోక ఇంకా ఈ ఇంట్లోనే ఉండి ఇంకా దీంతో మాటలు పడాలా? అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, నేను నీ మీద కోపట్టం తప్పే, నన్ను క్షమించు. నీ మొహమే చూడను, నేను వెళ్ళిపోతానంతే. ఇది అన్యాయం పిన్ని. ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉండి నాలో ధైర్యం నింపిన నువ్వు ఇప్పుడిలా వదిలేసి వెళ్ళిపోతాను అంటే అన్యాయం పిన్ని ఇది. అమ్మమ్మ, నువ్వు వెళ్ళిపోతే మేమంతా ఏమైపోతాం? హా, ఏమైపోతారు? చక్కగా సంతోషంగా ఇదిగో ఈ మహమ్మారితో కలిసి ఊరేగుతారు. తప్ప? అమ్మమ్మ, 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 నువ్విప్పుడు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తావు? ఎవరింట్లో ఉంటావు? హా? నాకు ఇల్లే లేవా ఈ ఊళ్ళో? నాకు ముద్దుల మనవరాలుంది, దానింటికి వెళ్తాను. ఏంటి, హాసిని వాళ్ళింటికా? అవును. అరుంధతి వాళ్ళింటికి వెళ్తావా? హా, ఏ వెళ్ళకూడదా? మీరు వెళ్ళనివ్వరా? నువ్వు వెళ్ళొచ్చు, కానీ వాళ్ళే నిన్ను రానిస్తారా లేదా అనేదే డౌట్. అక్కడ నా మనవరాలుంది, అన్నీ అది చూసుకుంటుంది. నేను వెళ్ళిపోతున్నాను అంతే. ఆగు పిన్ని. అమ్మమ్మ, పిన్ని, వద్దు పిన్ని. అమ్మమ్మ, నా మాట విను పిన్ని. పిన్ని, పిన్ని, నా మాట విను పిన్ని. ఉసే రేఖ, ఆటో వాడికి డబ్బులిచ్చే. ఆటోలో జంతికల డబ్బా ఉంది, తీసుకురా. అలాగే. నువ్వేంటి ఇక్కడ? ఏమే, నిన్ను ఆటో వాడికి డబ్బు కట్టవే అంటే నా ముందుకొచ్చి ముచ్చుమొహం వేసుకుని నువ్వేంటిక్కడ అంటావేంటే? మా ఇంటికొచ్చి నన్నే ఏవే బొచ్చు మొహం అని అంటావా? బొచ్చు మొహం కాదే, ముచ్చు ముఖం. నిన్ను నన్నేం చేయలేవులే గాని ముందు వాడికి డబ్బులిచ్చి వాడిని పంపించు, వెళ్ళు. నేనెందుకు ఇవ్వాలి? ఏయ్, మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే కనీసం ఆటోకి డబ్బులు కూడా ఇవ్వలేని అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారా మీరు? మేము అడుక్కు తిండవా? ఇస్తానులే. వెళ్ళ. మీ ఇంటికొచ్చి నేనెందుకు డబ్బులు కడతానే? నువ్వే కట్టు.
బాబు బాబు కొంచెం ఇది తీసుకో, చాలా బరువుగా ఉంది, మొయ్యలేకపోతున్నాను. నాన్నగారు మీరు ఎప్పుడు వచ్చారు? కనబడట్లే, ఇప్పుడే. ఆశీర్వదించండి. రండి రండి నాన్నమ్మగారు, రండి వచ్చి కూర్చోండి. రండి. ఆ, ఆ. రండి నాన్నమ్మ, కూర్చోండి. అలాగే. లక్ష్మి, నానమ్మగారు వచ్చారు, జ్యూస్ తీసుకురా. ఏయ్ ముసలి, ఏంటి అలా చూస్తున్నా? రా రా రా, కిందికి రా. ఏమండి మీరేంటి ఇక్కడ? ఆ, ఇంకిక్కడే. ఇక్కడే అంటే? ఇక్కడంటే ఇక్కడే. ఇదిగో బ్యాగ్ సర్దుకుని వచ్చేసాను. ఇది మీ కొడుకిల్లు కాదు, కూతురిల్లు కాదు, నా మనవరాలి ఇల్లు. అందుకే ఇంకెక్కడే ఉండిపోవాలని వచ్చేసాను. ఏ ఉండకూడదా? ఉండనివ్వరా? ఉండడానికి ఇక్కడ చోట్లేదా? అమ్మా, ఈవిడ్ని ఇక్కడ ఎందుకు కూర్చొనిచ్చావమ్మా? ఈవిడా అయ్యో, జంతికలు నలిగిపోతాయే. నా మనవరాలికి చాలా ఇష్టమని తీసుకొచ్చాను. ఏ ముసలి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అబ్బా, అడిగిన ప్రశ్నే ఎంతమంది అడుగుతారే బాబు. ఈ రేఖ, అరుంధతి, ఇప్పుడు నువ్వు. నేనొచ్చింది నీ గురించి. నా గురించా? నాకేమైందని? ఏమీ అవలేదు, నాకే నీ మీద బెంగ వచ్చింది. అందుకే అక్కడ ఉండలేక వచ్చేసానే. కానీ ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు. ఇక్కడికి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. ఇల్లు నాది కాదు, ఈ ఇంటి మీద హక్కు లేదు. కానీ ఇప్పుడు నేను నీ దగ్గర తప్ప ఎక్కడా ఉండలేను. నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. ఆ విషయం మీ అమ్మకి, అక్కలకి అందరికీ తెలుసు. అందుకే నీ దగ్గరకు వచ్చేశాను. అరుంధతి, నేనిక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే చెప్పే, నేను ఏ రోడ్డు మీద పడతాను అని అంటాననుకున్నావా? హాసిని నీ కోడలు కాబట్టే ఆ బంధుత్వం ఉందనే ఇక్కడికొచ్చాను. ఇక్కడే ఉంటాను. మీరు నన్ను వెళ్ళమన్నా వెళ్ళను. మెడపెట్టి తోసేసినా ఇంటి ముందే కూర్చుంటా. ఇంకా తోసేస్తే ఇంటి గోడకి ఆనుకునే కూర్చుంటా. అంతే. ఇది ఖాయం చేసుకోండి. పదవే రా. ఏంటమ్మా ఇది? మన ఇంట్లోకి మనం ఉండగానే ఈవిడ తన ఇష్టానికి వచ్చేసి ఉండిపోతాను అని అంటుంది. రేఖ, మన ఇల్లు చాలా మందికి ఆశ్రయం ఇస్తుంది. కొంతమందిని మనం కాదనలేము, అవునలేము. అలాంటి సంబంధం లేని బంధుత్వం ఇది.
వయసులో చాలా పెద్ద ఆవిడ. కాదని బయటికి తోసేలేం, కావాలని అక్కున చేర్చుకోలేం. ఇంట్లో ఓ పక్కన పడుంటానంటుందిగా, ఉండని. ఏం విక్కీ? ఆ, ఉమ్, ఉమ్. అది విడాకులు ఇస్తానంటే మారు మాట్లాడకుండా తీసుకోవడం తప్ప నువ్వేం చేయగలవు? హాసిని అంత రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే నేను మాత్రం ఇంకేం చేస్తాను? తనను పట్టుకుని వేలాడమంటారా? అంటే ఏంటి? నువ్వు కూడా హాసిని నుంచి విడాకులు కోరుకుంటున్నావా?